జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నా భార్య నాకు దూరం చేసిన రాక్షసి. నువ్వు నా కంట పడినంత వరకే హాయిగా ఉంటావే. నువ్వు ఎక్కడున్నా సరే నేను వదిలిపెట్టను. నిన్ను శిక్షించకుండా ఊరుకోను. రాధిక, ఎక్కడికమ్మా? సార్ వారిని భోజనానికి పిలవడానికి. రాధిక, వద్దమ్మా. రాధిక, అయ్యయ్యో, వద్దన్నా ఈ అమ్మాయి ఈ టైంలో వెళ్తోంది. కార్తీక్ ఏమంటాడో ఏంటో. అంబ పలికింద్రు అంటే నాకు వినవలేదు అన్నట్టు ఈ పిల్ల సింహంతో చెస్సాడుతుంది. ఏమవుతుందంట చూద్దాం. సార్ వారు, భోజెద్దురు గాని రండి. సార్ వారు, ఏంటి అంత కోపంగా ఉన్నారు? మా సార్ వారు, అయ్యో, నేనేమన్నానండి? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? సార్ వారు, సార్ వారు, సార్ వారు, సార్ వారు, ఏమైంది? అయ్యో సార్ వారు. మా తన్ని నా రూమ్కి ఎవరు పంపించారు? ఎందుకు పంపించారు? అది కాదురా, నువ్వు కూడా మాతో పాటు కలిసి భోంచేస్తే బాగుంటుందని రాధిక అనుకుంది. అందుకే నిన్ను పిలవడానికొచ్చింది. తను మన ఇంటికి వచ్చిన అతిథి. అతిథిని అతిథిలాగే ఉండమానండి, అంతే తప్ప కలిసి భోంచేద్దాం, కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అంటూ తనకి సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పండి. సార్ వారు, అంటే అన్నానంటారు గాని అతిథులంటే కుర్చీ వేసుకుని నోట్లో కిల్లి వేసుకుని ఒక మూలన కూర్చోవాలా? భోంచేద్దాం రమ్మని పిలవడం కూడా తప్పంటారేంటండి? పాల పుంత కంటే పెద్ద వింత కాకపోతేను. ఏయ్! చూడు, నేను మా ఇంట్లోకి తీసుకొచ్చాను కదా అని అది అవకాశంగా తీసుకుని నా రూమ్లోకి రావాలని చూడకు. ముఖ్యంగా నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.